పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి అర్బన్ ఎన్నికలకొచ్చాం. పట్టణాల ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిలలో ప్రధానంగా ఇలా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఇలా రెబెల్స్ గూడాను ఎదుర్కొంటా ఉన్నాయి. సో, వామపక్షాలులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. సో, ఇయాల బీజేపీలో గూడా అంత ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ లేదు. ట్రై చేస్తుంటారు. వాళ్ళు అధినాయకత్వం చెప్తుంటారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఉన్నది. సో, ఇయాల కాంగ్రెస్ ఇంక మళ్ళీ అసలు గ్రూప్ రాజకీయాలు ఎక్కువ రెబెల్స్ నామినేషన్‌లు కూడా పడతా ఉన్నాయి. ఈ రెబెల్స్ నామినేషన్ వల్ల అటు అధికార పార్టీ అయినా, ఇటు ప్రతిపక్ష పార్టీ అయినా ఓడిపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికలు అదే ఉంది. ఇప్పుడు జరిగేటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు అదే పరిస్థితి ఉంటది. రాబోయే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా అట్లాంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేసుకుంటూ, సో, రెబెల్స్‌ని సరిచేసుకోగలిగితే, వాళ్ళని నచ్చజెప్పుకోగలిగితే, ఆ విధంగా ముందుకు పోగలిగితే, ఆ రాజకీయ పార్టీలు సక్సెస్ అవుతాయని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.